హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియోలో అయితే వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం, వచ్చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అండ్ పచ్చిమిర్చి అయితే మనకి స్పైస్ లెవెల్స్ తగ్గట్టు అయితే మనం ప్రిఫర్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. అండ్ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే మనం ఇంకో సైడ్ అయితే టమాటా పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇలా టమాటా పీసెస్ కూడా కట్ చేసుకున్నాక మనము వంకాయ పచ్చడి కాబట్టి వంకాయలను అయితే చక్కగా వాష్ చేసుకొని కోసుకొని ఉప్పు వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వంకాయలు అనేవి ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి, మనందరికీ తెలిసిందే. సో నేను అయితే ఇవైతే మా తోటలో పండిన వంకాయలు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనం పండించుకున్నవి కాబట్టి. అండ్ ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను వంకాయ పచ్చడిని చేయడం కోసం ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళి తోటలోకి వెళ్ళి కోసుకొచ్చాను వీటిని. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫాస్ట్గా మగ్గుతాయి వంకాయలు, కుక్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ముందు కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, అవైతే మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేయాలి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇవన్నీ వేసేసి పక్కన పెట్టుకున్నాక మనం పీసెస్గా రెడీ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి టమాటాలని. ఇవన్నీ ఫ్రై చేస్తున్నాం ఓకే, కానీ ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఈ లోపు అయితే మనం వెల్లుల్లి రెబ్బలు అనమాట ఓ 4-5 తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం వల్ల. అండ్ చూస్తున్నారు కదా, టమాటా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా, అంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. సో అందుకని అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇవి కుక్ అయినా కానీ మనం వెంటనే వేసేయకూడదు కాబట్టి చల్లార్చుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చల్లారుతుందని. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం లైన్గా చూద్దాం. అండ్ ఈ వంకాయ పచ్చడి ఇంకా టేస్ట్గా మారాలంటే మనం దీంట్లో అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. అండ్ మనం టమాటీలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనము చింతపండుని స్కిప్ చేసినా నో ప్రాబ్లం అనమాట. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా వేసుకున్నాక ఒక్కసారి తిప్పుతున్నాను అనమాట, ఆ హీట్కి జీలకర్ర కూడా ఫ్రై అవుతుందని. సో ఇలాగా చల్లారిన తర్వాత ఈ చల్లారిన టమాటా గుజ్జును కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి. చూస్తారు కదా, నేనైతే టమాటాలు ఎక్కువ తీసుకున్నానని చెప్పాను కదా. సో అదే తర్వాత ఇలా టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి, కల్లుప్పైనా నో ప్రాబ్లం. సో వన్స్ మిక్సీ పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది పచ్చడి, మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.